హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు టాపిక్లో యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో మనం ఈ రోజు టాపిక్లో చూస్తాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చండి. సో ఈరోజు రీడింగ్లో అసలు యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీకు ఎలాంటి కొత్త విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నారు, తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఈ పర్సన్ పూర్తిగా మీతో చెప్తున్నారా లేదా, లేదా ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదైనా దాచిపెడుతున్నారా, ఏం జరగబోతుంది, అసలు ఈ పర్సన్లో ఎలాంటి ఉద్దేశం ఉంది, మనం ఈరోజు చూస్తాం. ఓకేనా? అండ్ ఈ పర్సన్ గురించి మీకు ఫుల్ క్లారిటీ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి. టైటిల్లో ఆల్రెడీ మన నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి. ఓకేనా? ఓకే అండి, ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ అయినా చూడొచ్చు. అండ్ మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూడొచ్చండి. ఓకేనా? ఈ రీడింగ్ మీ ముందు వస్తుంది అంటే మీకు ఏదో యూనివర్స్ తెలియజేయాలి అనుకుంటున్నారు అని అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ఈరోజు మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, వారి పర్సన్ గురించి వారికి ఎలాంటి కొత్త విషయాలు తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయబోతున్నారు, యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇక్కడ రీడింగ్ వచ్చేసి ఈ పర్సన్ మీకు పాస్ట్లో అండ్ స్టార్టింగ్లో అన్నమాట చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ అంటే మీతో మ్యారేజ్ కావాలి అని అండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అండ్ మీ అంత మంచి పర్సన్ తనకి ఎవరు దొరకలేదని ఏదో చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ అనేది ఈ పర్సన్ ఏదో మాట్లాడినట్టుగా చూపిస్తుందన్నమాట. ఒకవేళ పెళ్లి చేసుకుంటే కూడా మీలాంటి పర్సన్నే పెళ్లి చేసుకోవాలి అండ్ మీలాగే కేరింగ్ పంచే పర్సన్ తన జీవితంలో వస్తే బాగుండు అన్నట్టుగా తను ఏదో అనుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. తన మైండ్లో ఉండొచ్చండి ఇలాగే కేరింగ్ పంచే పర్సన్ కానీ అండ్ మనీ హెల్ప్ చేసే పర్సన్ కానీ అండ్ తను తిట్టినా సరే తను మాట్లాడకుండా అపోజిట్ పర్సనే తనకి మాట్లాడిపోయడము అండ్ తను బతిమిలాడుకోవడం తనకి అవన్నీ తనకి చాలా ఇష్టం అన్నమాట ఈ పర్సన్కి. సో అవన్నీ క్వాలిటీస్ మీలో ఉన్నాయండి. ఈ పర్సన్ మీకు ఏమన్నా తను మళ్ళీ మీ దగ్గరికి రారు, కానీ మీరే ఏ పర్సన్కి బతిమిలాడుకోవడము తనని చేసేయడం అనమాట, తనని చేసేస్తూ ఉండడము. ఎందుకు అంటే మీరు ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఎమోషనల్గా ఈ పర్సన్ని చేసేస్తున్నారు. కానీ ఆ పర్సన్ కొంచెం ప్రాక్టికల్ పర్సన్ లాగా చూపిస్తుందండి. అండ్ స్టార్టింగ్లో ఉన్న ప్రేమ అంతా ఈ పర్సన్కి ఇప్పుడు మీ మీద లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమంది అదర్ మ్యారేజ్ చేసుకొని కూడా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని పాస్ట్లో మీ దగ్గర వచ్చి ఎలాంటి డైలాగ్స్ అనేది చెప్పారో, మీరే ప్రాణం సర్వస్వం, మీ అంత కేరింగ్ కానీ మీ అంత ప్రేమ పంచే పర్సన్ కానీ తన లైఫ్లో ఎవరు రారు అండ్ మిమ్మల్ని వదిలిపెట్టాను, మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీతోనే ఉంటాను, లైఫ్ లాంగ్ మీ చేయి వదలను అని చెప్పిన పర్సనే ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఇక్కడ నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుందండి. ఈ పర్సన్ కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ కొంతమందికి పూర్తిగా మాట్లాడకుండా, ఒకవేళ మీరు ఈ పర్సన్ని చేసేస్తా ఉన్నా తన దగ్గర నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రావడం లేదు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు, దాని వలన మీరు చాలా బాధపడతా ఇంకా ఈ రిలేషన్లో ఎంత ఉందాము అనుకున్న ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునేటట్టుగా లేరు. అండ్ ఇంకా ఈ రిలేషన్లో
మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా తప్పనిసరి పరిస్థితిలో ఈ పర్సన్ దగ్గర నుంచి ఇంకా దూరం అవ్వడం తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు అన్నట్టుగా చాలా బాధతో మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతారో అప్పుడు ఈ పర్సన్ అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్లోకి రావడం కానీ, అంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది తీసుకుని రావడం లేదండి. అండ్ అలాగే మీతో ఫ్యూచర్ లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను అని కూడా తను రావడం లేదనమాట. ఓకే, తనకు ఇష్టం ఉన్నన్ని రోజులు మాత్రమే తను ఉండి వెళ్ళిపోయే పర్సన్ అనమాట. అండ్ మీరు మాత్రం ఈ పర్సన్తో ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ జరిగినాయో అది పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారు చాలా అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ని నమ్మి మీరు చాలా కోల్పోయారండి. ఇక్కడ మీ జీవితాన్ని కోల్పోయారు. అండ్ ఇక్కడ మనీ రిలేటెడ్గా మీ కెరియర్ మీద కూడా మీరు సరిగా ఫోకస్ చేయలేకపోతున్నారనమాట. కేవలం ఈ పర్సన్ వలన కొంతమంది హెల్త్ కోల్పోవడము, కొంతమంది మనీ కోల్పోవడం, కొంతమంది ఫ్యామిలీని కోల్పోవడం అయితే జరిగింది అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి. తనని మీరు చాలా చేస్తున్నారు తనతో రిలేషన్ని కాపాడుకోవడానికి, కానీ ఈ పర్సన్ ఎదురు తిరిగి ఏం చేస్తున్నారు, మీతో గొడవలు పెట్టేసుకుంటున్నారనమాట. ఇవన్నీ విసిగిపోయి మీరేదో మూవ్ ఆన్ అయిపోదాము అని అనుకునే టైంకి మళ్ళీ పర్సన్ ఇన్మెచ్యూర్ తనంతో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బర్డెన్గా ఫీల్ అయ్యారండి. మీతో రిలేషన్ ఏంటి, మీతో ఫ్యూచర్ అసలు ఊహించుకోలేకపోవడం ఈ పర్సన్. అండ్ మీ మీద తనకి నమ్మకం లేకపోవడము, మీరు తన మీద ప్రేమతో మాట్లాడిన ఈ పర్సన్ ఊరికనే మీతో గొడవ పెట్టుకోవడము, మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, అలాంటిదే ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ యూనివర్స్ అయితే మీకు గైడ్ చేస్తూ ఉన్నారండి. మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఎంతో కొంత మీరు ఈ పర్సన్ తన మోసం నుంచి బయటపడ్డారు అంటే ఇక్కడ మీకు యూనివర్స్ హెల్ప్ చేయడం వల్లనే మీరు బయటపడ్డారు అన్నట్టుగా అర్థం చేసుకోండి. ఓకేనా, ఇంకా మీరు ఈ పర్సన్ ఇంకా గుడ్డిగా నమ్మితే ఇంకా మీ జీవితం చాలా కోల్పోయేవారనమాట మీరు. కానీ ఇక్కడ తన బిహేవియర్, తన మాట ఒక విధంగా ఉండడము, తన చేతలు ఒక విధంగా ఉండడం, అలాంటి దాని వలన తను ఏదో దాచిపెడుతున్నారు. అండ్ ఈ పర్సన్లో ఏదో తెలియని మీకేదో డిఫరెంట్ అనేది కనిపించడం అనమాట. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుగా అండ్ మీ మీద తనకి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఏదో ఇదంతా యూనివర్స్ మీకు తెలియజేస్తున్నారు. ఈ పర్సన్ తన మోసాన్ని యూనివర్స్ మీకు తెలియజేయడం వల్లనే మీరు ఎంతో కొంత ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ద హెరోఫెంట్, ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. అండ్ రాను రాను మాత్రం ఏదో క్యాష్ డిఫరెంట్ అని అండ్ ఫ్యామిలీ ఒప్పుకోరని ఏదో చెప్పేసి మీ దగ్గర నుంచి తను దూరం అవ్వాలి అని అయితే ఈ పర్సన్ ఆలోచించారండి. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఈ పర్సన్ ఇవ్వలేదు. తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద ఉంది. అంటే తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండడం కానీ, లేదా వారి ఫ్యామిలీ అనేది తనకు వేరే మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావడం కానీ, అండ్ మీతో రిలేషన్ వద్దు అనేసి ఒకవేళ మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారు అంటే మీతో రిలేషన్ వద్దు, తనకి వేరే మంచి సంబంధాలు తీసుకొస్తాము, పెళ్లి చేస్తాము, ఆ పర్సన్ని వదిలేది అన్నట్టుగా ఎవరో తనని ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తున్నారు ఈ పర్సన్ని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి నిజం చెప్పాలి అంటే ఎంతో కొంత తన మనసులో మీ అంత కేరింగ్ పర్సన్ దొరకరు అనేది తనకు ఆ నమ్మకం అయితే ఉంది. కానీ ఇంకా ఏదో మనీ రిలేటెడ్గా చూడడం కానీ అండ్ వారి ఫ్యామిలీ మాటలు తను కాదనలేక ఏదో వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి అన్నట్టుగా చూపిస్తుందండి. కొంతమంది మాత్రం ఏదో కాస్ట్ అనేది చూపిస్తుంది అండ్ కొంతమంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది అంటే మీ రిలేషన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మిమ్మల్ని ఇద్దరిని విడదీయడం లాంటిది చూపిస్తుంది అనమాట. మ్యారేజ్ అయిన వారు కావచ్చు, మ్యారేజ్ కాని వారు ఎవరైనా ఉండొచ్చు.
థర్డ్ పర్సన్ వల్లనే మీరు ఇద్దరు విడిపోయినట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ మనసులో కూడా చాలా మీ మీద ప్రేమ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ మీ ఊపిరి అన్నట్టుగా మీరు బతికి ఉన్నారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయేసరికి అసలు మీరు ఇంకా ఒక మాట మాట్లాడలేక అండ్ ఎలాంటి మాటలు ఈ పర్సన్తో మాట్లాడాలో మీకు అర్థం కాక తనని తిట్టలేక తనని ఏమీ చేయలేక మీరు సైలెంట్గా మీ గుండె బరువుతోనే మీరేదో మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగానే చూపిస్తుందండి. ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు అయితే చేశారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది. హార్ట్ బ్రేక్. మీరు ఎంతగానో అయితే ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు ఎంత ట్రై చేసినా సరే ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారండి. ఇక్కడ థర్డ్ పర్సన్ పరంగానే ఈ పర్సన్ మీకు ఏదో హార్ట్ బ్రేక్ కూడా చేసినట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు అసలు ఈ పర్సన్ చేసిన దానికి తనని తిట్టలేక తనతో మాట్లాడలేక మీకు ఇంకా మాటలే లేవు. ఓన్లీ మీ కళ్ళల నుంచి నీళ్ళు రావడము, చాలా బాధపడడం అయితే చూపిస్తుంది అనమాట. అసలు భరించలేని బాధ, దాని వలన ఇంకా మీరేం మాట్లాడలేని పరిస్థితి మీకు ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారనమాట మీరు. ఈ పర్సన్ని ఇంత బాగా చూసుకున్నా కూడా ఈ పర్సన్ ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు? తనని అన్ని విధాలుగా మీరు తనతో రిలేషన్ కాపాడుకోవడానికి మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. అండ్ తను ఒకవేళ తన దగ్గర మనీ లేదు అంటే మీ దగ్గర లేకున్నా సరే మీరు అదర్ పర్సన్ దగ్గర కూడా మీరు మనీ అడిగే తనకు హెల్ప్ చేయడం కానీ ఏదో చేసినట్టుగా చూపిస్తుంది అనమాట. తను హ్యాపీగా ఉండడానికి మీరు చాలా ప్రయత్నాలు అయితే చేశారండి. కానీ తన ఎంజాయ్మెంట్ వరకే ఈ పర్సన్ చూసుకున్నారు, కానీ మిమ్మల్ని మాత్రం ఇక్కడ అర్థం చేసుకోలేదండి. ఈ పర్సన్ అవసరం తీరుగా మీతో ఉన్నారు అన్నట్టుగా చూపించింది అనమాట. ఈ పర్సన్ లో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుందండి. నేను ఇందాక చెప్పాను, తన అవసరం తీరుగా ఉంటారనమాట. బయట మేబీ తనలో ప్రేమ ఉన్నా కూడా సరే తన అవసరం తీరినంత వరకే అక్కడ ప్రేమ అనేది చూపించడము. తన అవసరం ఎప్పుడైతే తీరిపోతుందో అక్కడ ప్రేమ ఉండదు, ఇంకేం ఉండదు అనమాట, జీరో. అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. చాలా ప్లేయర్ ఎనర్జీ అండి. తను ఎంతైతే ప్రేమను పంచారో మీ మీద అండ్ మీరు ఎంతైతే ప్రేమను పంచారో ఆ ప్రేమ అంతా తను తీసుకోవడం, మీరు ఎంతవరకు అయితే హెల్ప్ చేశారో ఆ హెల్ప్ అంతా తను తీసుకోవడం. కానీ ఈ పర్సన్ రిటర్న్ మీకు ఏమి ఇవ్వరనమాట. సరిగా మాట్లాడడానికి కూడా తనకు అవ్వదన్నమాట. అండ్ మీతో టైం స్పెండ్ చేయడం కానీ ఈ పర్సన్ లో అవన్నీ క్వాలిటీస్ అయితే ఉండేయండి. ఈ పర్సన్ లో ఏదో ఇన్మేచ్యూర్ తనము అండ్ ఒక ప్లేయర్ ఎనర్జీ, అవసరం తీరుగా ఉండడము, అవసరం తీరుగా పర్సన్ ని వాడుకొని వదిలేయడము, అలాగనమాట. అది మనీ పర్పస్, కెరియర్ పర్పస్, ఫ్రెండ్స్, అలా ఏదైనా ఉండొచ్చండి. తన అవసరం తీరుగా ఉండే పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట. అలాంటి వారితోనే మీరు చాలా మంది డీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ కి చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారండి మీరు. అండ్ తనని చూసినప్పుడు మీ పాస్ట్ పర్సన్ లాగా, తను ఎప్పుడో తెలిసిన పర్సన్ లాగా మీకు అనిపించడం అలాంటిదన్నమాట. అండ్ ఈ పర్సన్ కూడా చాలా మందికి మీరు మాట్లాడినట్టుగానే ఈ పర్సన్ మాట్లాడడం స్టార్టింగ్ లో అండి. అండ్ ఈ పర్సన్ మాత్రం ప్రాక్టికల్ గానే ఉన్నారండి. తన అవసరం తీరుగానే తను ఉండే పర్సన్ అనమాట. తను మీ రిలేషన్ లో మాత్రం థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. చాలా మందికి ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. రీసెంట్ గా కూడా మీకు మీ పర్సన్ కి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అంటే మీ మీద ఇంట్రెస్ట్ గా లేరు, మీరేం చెప్పినా తను ఇగ్నోర్ చేస్తూ ఉండడం అలా చేస్తున్నారు అంటే తన లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారు. అండ్ తను అటు సైడ్ తను ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అన్నట్టుగా అర్థం చేసుకోండి, ఓకేనా. అండ్ కొంతమంది మీ పర్సన్
ఒకవేళ తను థర్డ్ పర్సన్ రిలేషన్లోనే ఉన్నారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మిమ్మల్ని అసలు లెక్క కూడా చేయడం లేదు, ఇప్పటికీ కూడా ఈ పర్సన్ మీకు కాల్ చేయడం లేదు, మాట్లాడడం లేదు, మీరు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 4 వీక్స్ కావచ్చు, 4 మంత్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, చాలా ఇయర్స్ నుంచి ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు, తన గురించే ఎదురు చూస్తున్నారు. మీరు ఈ పర్సన్ మీద చాలా ప్రేమను పంచి ఉన్నారు. తను ఏదో ఒక రోజు ఆ ప్రేమని తను తెలుసుకొని వస్తారు, దాని విలువ ఈ పర్సన్ తెలుసుకుంటారు అని మీరు ఈ పర్సన్ తన లైఫ్లో తను కర్మని అనుభవిస్తున్నారండి. ఎందుకు అంటే చెప్తాను. థర్డ్ పర్సన్ని తను చూస్ చేసుకొని వెళ్ళిపోయారు. మీ తర్వాత వచ్చిన పర్సన్ని తను చూస్ చేసుకొని వెళ్ళిపోయారు. తన మీద మీ ప్రాణం కంటే ఎక్కువ ఈ పర్సన్ మీదే మీరు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. మీ వాల్యుబుల్ టైం కానీ, అండ్ మీరు చాలామంది మ్యారేజ్ చేసుకోకుండా ఈ పర్సన్ గురించి వెయిట్ చేయడం కానీ, వాట్ ఎవర్ మేబీ మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి. మీరు అంత ఎఫర్ట్స్ పెట్టి అంత బాగా ఈ పర్సన్ చూసుకున్న తర్వాత తను కేవలం ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే మిమ్మల్ని వదిలేసుకొని అదర్ పర్సన్ గురించి కూడా అక్కడ కూడా తను ఎంజాయ్మెంట్ గురించే వెళ్ళారు అంటే ఇప్పుడు తనకి ఏమీ బాగోలేదన్నమాట. తనకి ఏదో కర్మ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఏదో విషయంగా ఈ పర్సన్ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. తన చుట్టూ కోర్ట్ కేసెస్ ఉండడం కానీ, అండ్ తన చుట్టూ ఉన్నవారు తన గురించి ఏదో గాసిప్స్ మాట్లాడడం కానీ ఏదో జరుగుతుందన్నమాట ఈ పర్సన్ చుట్టూ. అదంతా ఈ పర్సన్కి తెలిసి తన చేతులారా తన జీవితం నాశనం చేసుకున్నారు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నరకం లాగా కనిపిస్తుంది ఈ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ చాలా ఘోరంగా ఏదో విషయంగా మోసపోయారండి. తనకి చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ మీ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేయడము, చాలా మోసం చేయడం జరిగింది అంటే ఈ పర్సన్ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. జరగలేదు ఇంకా అంటే జరగబోతుంది అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఇందాకే చెప్పాను వీళ్ళ ఫార్చ్యూన్, తనకి కర్మ అనేది స్టార్ట్ అయింది, తనకి ఏదో బ్యాడ్ టైం అనేది నడుస్తుంది అని నేను ఇందాకే చెప్పాను. అదే కార్డ్ వచ్చిందండి. సో యూనివర్స్ చాలా యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తుంది మీకు. అండ్ నేను ఏదైతే చెప్తున్నానో అది తప్పకుండా జరుగుతుందండి. కొంచెం వెయిట్ చేయండి. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారు అంటే తప్పకుండా వారికి కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వారు కోలుకోలేని దెబ్బ ఈ పర్సన్కి పడుతుంది అని అర్థం చేసుకోండి. ఓకేనా? మీకు మాత్రం వీళ్ళ ఫార్చ్యూన్తో మీరు ఒక రీయూనియన్ అంటే మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయడము, హ్యాపీగా ఉండే టైం మీకు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పటిదాకా మీరు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేశారో, మీరు బాధపడిన విషయం కానీ ఏదైనా ఉండొచ్చు, మీరు చాలా పెయిన్ అనుభవించిన విషయాలు కానీ, ఈ పర్సన్ మీకు ఏ విషయంలో అయితే హార్ట్ బ్రేక్ చేశారో అదంతా మీరు ఎంతైతే మీరు భరించారో, మీ హార్ట్ అనేది మోయలేని బరువుని మీరు మోసారనమాట. సో అదంతా మీ లైఫ్లో నుంచి ఎండ్ అయిపోయి మీకు మంచి టైం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఎప్పుడైతే మంచి టైం స్టార్ట్ అవుతుందో దానికి ఆపోజిట్ ఈ పర్సన్కి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా అర్థం చేసుకోండి. ఓకేనా? 2 కార్డ్స్ అవే రిప్రజెంట్ చేస్తుందండి. ఇక్కడ మనం మీ పర్సన్ వర్సెస్గా చూస్తున్నాం కాబట్టి ఈ పర్సన్ ఈ మెసేజెస్ ఎవరికైతే రెజల్ట్ అవుతున్నాయో అవే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే వస్తుంది. ఈ పర్సన్ ఏదో విషయంగా తన కన్నింగ్ నేచర్ కానీ, అండ్ ప్రతిదానికి తన అవసరం తీరుగా తను వాడుకొని వదిలేయడం కానీ, అదర్ పర్సన్ జీవితాలతో ఆడుకుంటున్నారు అంటే తనకు తప్పకుండా యూనివర్స్ బుద్ధి చెప్పబోతుంది. తనకు తప్పకుండా డివైన్ అనేది తనకు ఏదో బుద్ధి చెప్పడం లాంటిది జరగబోతుంది అండి. ఓకే? ఏదో విషయంగా బాధపడబోతున్నారు ఈ పర్సన్. తనకు హెల్త్ బాగలేకపోవడం కానీ, అండ్ ఏదో కోర్ట్ కేసెస్లో ఇరుక్కోవడం కానీ, అదర్ పర్సన్ వలన చాలా ఘోరంగా మోసపోవడం కానీ, ఇక్కడ మనీ పర్పస్గా కూడా తను ఏదైతే సంపాదించుకున్నారో మనీ అదంతా కోల్పోవడం కానీ ఏదో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా ఎలాంటి మెసేజెస్ రాబోతున్నాయి ఈ పర్సన్ గురించి చూస్తాం. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు అంటే ప్లీజ్ ఈ రీడింగ్ని మీరు ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? తప్పకుండా మీకు మంచి టైం స్టార్ట్ అవ్వాలి అని ఇక్కడ రీడింగ్లో ఉంది.
అండ్ మీ పర్సన్కి ఇక్కడ యూనివర్స్ తనకి బుద్ధి చెప్పి తనలో ఒక మార్పుని తీసుకొచ్చే విధంగా కార్డ్స్ అనేది ఉన్నాయన్నమాట. తను ఫస్ట్ చాలా ఘోరంగా దెబ్బతింటారండి. దాంట్లో నుంచే తను లెసన్స్ నేర్చుకొని మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనేది ఈ పర్సన్కి తెలియాలన్నమాట. సో అదే యూనివర్స్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీరు చాలా ఎమోషనల్గా ఈ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారండి. మీ ముందు ఏదో ఆప్షన్స్ వచ్చినా కూడా మీరు ఆప్షన్ని చూసేసుకోకుండా ఈ పర్సన్ గురించి ఇంకా ఎదురు చూస్తున్నారు. తన కాల్ గురించి, తన మెసేజ్ గురించి, తను ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు కాల్ చేసి మాట్లాడతారేమో అనే తన మీద చాలా హోప్ పెట్టుకొని మీరు తన గురించి ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. హ్యాపీ టైం ఇందాక చెప్పాను కదా, యూనివర్స్ తనలో ఒక మార్పును అనేది తీసుకొచ్చి మీ లైఫ్లోకి సెండ్ చేస్తారు. కానీ కొంచెం టైం పడుతుందండి. ఇక్కడ వెంటనే జరగడం అయితే లేదు, కొంచెం టైం పడుతుంది. మనకి కొంతమందికి 8 వీక్స్, కొంతమందికి 9 వీక్స్ అలా పట్టే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి 8 months వరకు కూడా జరిగే ఛాన్సెస్ అనేది నాకు చూపిస్తుంది. ఈ పర్సన్ తనలో ఒక మార్పు వచ్చిన తర్వాత మిమ్మల్ని వారి జీవితంలో యాక్సెప్ట్ చేయడము, మీతో చాలా ప్రేమగా మాట్లాడడము, మీకు కాల్ చేసి మాట్లాడడం చాలా ప్రేమగా, అవన్నీ జరగబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. Seven of Pentacles की क्लैरिफिकेशन कर. ఓకే, ఇక్కడ చూడండి, కొంతమందికి ఈ పర్సన్ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అనేది కూడా చూపిస్తుందండి. మేబీ తన లైఫ్లో ఆల్రెడీ తను ఏదో కర్మని కూడా అనుభవిస్తూ ఉండొచ్చు. అదంతా తను మీతో చెప్పడం లేదనమాట. తన లైఫ్ సిచ్యువేషన్ అనేది ఏమీ బాగోలేదు, తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉంది. కానీ తను బయట మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు, తన ఫ్యామిలీతో తను చాలా హ్యాపీగా ఉన్నారు అని మీ మీద షో చేయడము, లోపల మాత్రం చాలా నీరసంగా తన లైఫ్ ఇంకా అయిపోయిందేమో, తన జీవితం ఇంకా ఇంతేనేమో, తన జీవితంలో ఇంకా సంతోషం అనేది ఉండదేమో అనే విధంగా ఈ పర్సన్లో ఒక నిరాశ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఓకే, ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. అండ్ ఇద్దరు చాలా ప్రాక్టికల్ పర్సనే అన్నమాట. కానీ లోపల ఉన్నది ఒకటి, కానీ బయట షో చేస్తున్నారు ఇంకో విధంగా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. లోపల చాలా బాధపడతా ఉన్నా, బయట మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా కూడా చూపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ గురించి మీ ఇంట్యూషన్ అయితే ఏం చెప్తుంది అంటే, ఈ పర్సన్ తన మనసులో చాలా బాధపడుతున్నారు కానీ మీ ముందు షో చేస్తున్నారు అనేది కూడా మీకు ఆల్రెడీ చాలా మందికి అర్థం అవుతుందండి. సో ఈ పర్సన్ లైఫ్ ఏమీ బాగోలేదు, తన లైఫ్లో తను హ్యాపీగా లేరు, తను చాలా కష్టపడుతున్నారు. తన ఫ్యామిలీ వలన కానీ, తను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అంటే వారి వలన కానీ తను ఏమీ బాగోలేదన్నమాట. బయట మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా నటిస్తూ ఉండడం. అండ్ మీకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదు, కానీ ఈ పర్సన్ ఏదో దాచిపెడుతున్నారు మీ దగ్గర అనేది మీకు అర్థం అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీకు రీడింగ్ అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సైన్స్ పరంగా ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్క రాశి వారు అయితే హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే దాన్ని బట్టి మీరు రీడింగ్ అయితే తీసుకోండి. ఓకేనా, ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? 1 కార్డ్ తీసుకుందాం. యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీకోసం? కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారండి. మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. తనకి మీ ప్రేమంతా పంచాలి. అండ్ ఈ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. తను మంచి పొజిషన్లో ఉండొచ్చు. అండ్ మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. మీ కంటికి ఈ పర్సన్ తప్ప ఇంకా ఎవరు నచ్చడం లేదనమాట. మీ ప్రాణం అంతా ఈ పర్సన్ మీద మీరు పెట్టేసుకొని బతుకుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో ఆ టైం వస్తుంది, కానీ ఈ పర్సన్లో ఒక మార్పు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలన్నమాట. అది యూనివర్సే తీసుకొస్తుందండి. మీరేంటి అంటే మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి. ఈ పర్సన్లో ఒక మార్పు రావాలి, తను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనే విధంగా
సో తప్పకుండా ఈ పర్సన్లో ఒక మార్పు అయితే వస్తుందన్నమాట. తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఇక్కడ మాత్రం కొంచెం వెయిట్ చేయండి. మీరు మీ ప్రేమ అంతా తనకి పంచాలి, మీరు తనని వదిలేసి ఎంత బాధపడుతున్నారో తనకి అంత చెప్పాలి అని మీరు చాలా ఎదురు చూస్తున్నారు ఇక్కడ. అండ్ తన కాల్ గురించి కూడా మీరు ఎదురు చూస్తున్నారు. ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా, అండ్ మీరు డీపీ కానీ ఈ పర్సన్ చెక్ చేస్తున్నారా, మీరు స్టేటస్లో ఏదైనా ఎమోషనల్గా ఏదైనా కొటేషన్ పెడుతున్నారు అంటే తను అవన్నీ చూసి మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా లేదా అని కూడా మీరు చాలా ఎదురు చూస్తున్నారనమాట. సో మీకు తప్పకుండా మంచి టైం అయితే వస్తుందండి, కొంచెం వెయిట్ చేయండి అని అర్థం. ఈ పర్సన్ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి. ఓకేనా? ఈ పర్సన్ చాలా మందికి మీకు స్పై చేస్తున్నారనమాట. ఒకవేళ బ్లాక్లో పెట్టుకున్నారు కదా, ఎలా స్పై చేస్తున్నారంటే చాలా ఐడియాలు అయితే ఉన్నాయండి. తన దగ్గర ఇంకో ఫోన్ ఉండొచ్చు, లేదా వారి ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, వారి ఇంట్లో వేరే వారి మొబైల్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అలాగనమాట. ఏదో విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూస్తాం. అన్ని రాసుల వరకు ఎలా ఉంది. మేషరాశి వారు జస్టిస్, మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు, హ్యాపీగా ఉంటారనమాట. అండ్ వృషభ రాశి వారు మీరు ట్రెడిషనల్గా ఉంటారు అండ్ ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. అండ్ మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు. అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉండబోతుందండి ఈరోజు. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ కర్కాటక రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ సింహరాశి వారు ఏదో విషయంగా మీరు మూవ్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి, ఏదో విషయంగా బాధపడతా ఉన్నారనమాట. అండ్ కన్యా రాశి వారు ఇక్కడ కన్యా రాశి వారు, ఇక్కడ సింహరాశి వారు అండ్ కన్యా రాశి వారు ఏదో మీ ఫ్యామిలీ కానీ అండ్ మీ పర్సన్ వలన మీరు చాలా హర్ట్ అవుతున్నారనమాట, చాలా బాధపడుతున్నారు. రాంగ్ పర్సన్ని చూస్ చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. సో మూవ్ అని అయిపోవాలి అనే డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ తులారాశి వారు మీరు ఎక్కడికైనా ఈరోజు ట్రావెలింగ్ చేస్తారని తులారాశి వారు. అండ్ వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు అండ్ మీ కెరియర్ మీద అండ్ మీ కెరియర్లో మీరు ఈరోజు చాలా బిజీ అయిపోతారండి. అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారండి ఈరోజు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు, వారితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ మకర రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి, మీ పాస్ట్ పర్సన్తో చాలా హ్యాపీగా ఉంటారు. ధనురాశి వారు హ్యాపీగా ఉంటారు అండ్ ఇక్కడ మకర రాశి వారు హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఇక్కడ మనీ పర్పస్గానే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీనరాశి వారు ఏదో విషయంగా పొసెసివ్గా ఉన్నారండి, మీరు ఎవరి మీదైనా పొసెసివ్గా ఉండే ఛాన్సెస్ అనేది ఉండబోతుంది. అండ్ ఇక్కడ చాలా మందికి అయితే మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుందండి. అండ్ మీరు రీడింగ్ చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూస్తామండి. ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు రీడింగ్ చూసే టైంలో. ఉమెన్ హోల్డింగ్ ఎ కాయిన్, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఓవర్ థింకింగ్ వల్లనే తనకి హార్ట్ బ్రేక్ అవుతుందండి, తను ఏదో చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్. అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, మీ దగ్గర రెడ్ కలర్ ఏదైనా సరే కర్చిప్ కానీ ఏదైనా ఉంచుకోండి. ఓకేనా? రెడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. అండ్ మీకు ఏదో విషయంగా చాలా బాధ అనిపిస్తుంది కానీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్తో మీకు చాలా మందికి రీయూనియన్ అవుతుంది ఈరోజు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం.
అంతవరకు అందరికీ బాయ్.